మన జర్నీలో ఫస్ట్ టన్నెల్ నెంబర్ 2, టన్నెల్ నెంబర్ 3, 3వ టన్నెల్ దాటేసినాం. 4వ టన్నెల్ కామాన్. ఇక్కడ మీకు కనబడేది ఐఐటి జమ్మూలో కట్టిన ఐఐటి. ఇక్కడ టోల్ ప్లాజా. ఎండకు నిజంగా చిరాకు వస్తుంది. హైదరాబాద్ నుంచి ఎవరైతే వస్తున్నారు లదాఖ్కి నిజంగా వాళ్ళకి దండం. రోడ్ బ్లాక్స్, లారీలు, మట్టి, దుమ్ము. లదాఖ్ దిస్ ఈజ్ లదాఖ్ అడ్వెంచర్. దుమ్ము చూడండి. వెదర్ కంప్లీట్గా మారిపోయింది. చలి మొదలైంది. శ్రీనగర్ 95 కిలోమీటర్లు ఉంది. ఇదంతా చూడండి. ఇది బనిహాల్ టన్నెల్. బాబురే, లారీస్ అయిపోయింది. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈరోజు మనం బయలుదేరుతుంది జమ్మూ తావీ నుంచి శ్రీనగర్. 250+ కిలోమీటర్స్ ఉంది. సిగ్నల్ అయితే లేదు. ఎయిర్టెల్ పని చేయట్లేదు, జియో పని చేయట్లేదు. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ పని చేస్తానంట. సిమ్ తీసుకున్నంత టైం ఇప్పుడు లేదు. దారిలో ఏదైనా ఛాన్స్ ఉంటే తీసుకుంటాం, లేకపోతే ఇంక వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్కువ దారులు కాబట్టి కామన్గా ఒకటే రూట్ ఉంటుంది. ఇప్పుడు టైం 1 అయిపోయింది. తెలుసు కదా మీకు, లాస్ట్ వీడియో చూసుంటారు. బండి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు బయలుదేరేసరికి 1:10 అవుతుంది. ఈవినింగ్ 7 or 8 అవ్వచ్చు మేము వెళ్ళేసరికి. సో అది ప్లాన్ ఈరోజు అయితే. బండ్లన్నీ రెడీ అయిపోయినాయి. చూపిస్తా ఒకసారి మీకు బండ్లు. ఇది నా బండి. కొత్త ఫ్రెండ్స్ ఇద్దరు మన జాయిన్ అయ్యారు జమ్మూ నుంచి. అండ్ మన శ్రీధర్ బండి. సో ఈ విధంగా 4 బండ్లతో బయలుదేరుతున్నాము. సో ఈ సిరీస్ చాలా మంచిగా వస్తుంది అనుకుంటున్నా. మీరు వీడియోస్ అన్నీ చూస్తాను ఆశిస్తున్నా. ఇంకెక్కడ నుంచి బయలుదేరదాం. మీకు మన బైక్స్ లైనప్ చూపిస్తాను. శ్రీధర్ బండి, నాది, ఇంకొక డామినార్ అండ్ కవాసకి Z900. రైట్, ఇది నలుగురం బయలుదేరుతాం ఇక్కడ నుంచి. యాక్చువల్గా వీళ్ళు మనతో పాటు ఎంత దూరం వస్తుందో తెలియదు, ఎందుకంటే మనం కంటెంట్ చేస్తాం కాబట్టి చాలామందికి కంటెంట్ చేయడం నచ్చకపోవచ్చు. సో స్టిల్ we are starting riding from Jammu to Srinagar now. జై గణేష్, జై మా వైష్ణోదేవి. మన రైడ్ స్టార్ట్. ఇంకా ఎలాంటి గూగుల్ మ్యాప్స్ లేవు, ఏమున్నా కానీ అందరిని అడుగుతూ వెళ్ళడమే ఇంకా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రూట్స్ ఏమి ఉండవు. శ్రీనగర్కి ఒకటే రోడ్డు, కొండలు దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోవడమే. టైం 1:30 అయిపోయింది. జై గణేష్. ఎవరి ఫోన్లు పనిచేయవు కాబట్టి ఇంకా మేము ఒకరినొకరు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. జమ్మూ సిటీ నుంచి బయలుదేరాము. అసలు దారి ఏమీ తెలియదు కాబట్టి ఇది ఆఫ్లైన్ మ్యాప్స్ మన ఫ్రెండ్ ఎవరైతే వచ్చారో జమ్మూలో కలిసారు కదా, వాళ్ళు ఇచ్చారు. పెట్టుకోమని చెప్పి రైడ్ లీడ్ చేయమని చెప్పి. సో నేను రైడ్ లీడ్ చేస్తున్నా. అంటే జమ్మూ సిటీ దాటే వరకు. ఇక్కడ నుంచి మనకు చూపిస్తున్న కిలోమీటర్స్ 253 కిలోమీటర్స్. 7:34 వరకు రీచ్ అవుతామంట. 5 hours 54 minutes. అంత లేట్ అయితే మేము చేయము మ్యాక్సిమం. ఈరోజు అయితే ఎండ నుంచి బయటపడాలి. చల్లని ప్లేస్ వస్తే అక్కడ ఆగి కొంచెం బండి సెట్ చేయాలన్నమాట. అంటే శ్రీధర్ది ఎయిర్ కాంప్ విజిట్ కొన్నాడు, అది సెట్ చేయాలి. ఇంకా నా దగ్గర కూడా సామాన్ అడిగి ఉన్నాయి. కొంచెం చైన్ కూడా ఒకసారి లూప్ చేయాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి. ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించాం. ఇక్కడ 95 రూపీస్ ఉంది పెట్రోల్. బయట రాగానే 2 లీటర్స్ నింపించాం అక్కడ అందుకే బ్లాక్లో కొని. ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడనే పెట్రోల్ నింపించుకున్నాం ఫుల్ ట్యాంక్ కొట్టేసి. ఇంకా బయలుదేరినాం. జమ్మూ సిటీ అయితే నీట్గానే ఉంది స్టేషన్ దగ్గర. ఇంకా ముందు చూద్దాం విచిత్రాలు ఏమేమి ఉంటాయో. ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇంతవరకు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న కోరిక ఉండే, చిన్నగా పెద్ద కోరికనే. జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి, మన పక్కన కాదు కదా, చాలా దూరం కదా. సో ఆ విధంగా ఆ డ్రీమ్ కాస్త నా బర్త్డే రోజు ప్లాన్ చేసుకొని బయలుదేరా. ఇంకా కానిద్దాం. మ్యాప్ ఆగుతుంది ఎందుకు? ఓ కరెక్టే, రైట్. గూగుల్ అమ్మని కంప్లీట్గా నమ్ముకున్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాల్సిందే. ఇంకా స్టార్ట్ అయిన 4-5 కిలోమీటర్స్కే ఇక్కడ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. పైన కొండ పైన ఏదో కోట కూడా ఉంది. కింద ఒక నది ప్రవహిస్తుంది. నది పేరు కనిపించింది గూగుల్ మ్యాప్స్లో. తావీ రివర్ అంట. ఓకే,
ఇవన్నీ అన్ని కొండలే కొండలే కొండలు మనకి. ఇంకా మౌంటైన్స్ ఆర్ కాలింగ్ అంటారు కదా, ఇప్పుడు కాలింగ్ ఇక మనకి కాల్ చేసింది ఇక మౌంటైన్స్ నడిపించుడే. రోడ్ సింగల్ ఉంటుంది అనుకున్నా కానీ బాగానే టర్నింగ్స్ అవి ఉన్నాయి. ఇది జమ్మూ శ్రీనగర్ హైవే, జబర్దస్త్ ఉంది హైవే. అయితే ఇక్కడ నుంచి కట్రా 35 కిలోమీటర్లు ఉంది. ఈ హైవే ఎంత దూరం వస్తుందో తెలియదు మనకి. వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది, ఎండ మాత్రం గట్టిగా ఉంది. ఎంత ఫాస్ట్గా ఎండలు దాటేసి ప్రశాంతమైన రైడ్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా చలే ఉంటుంది, అప్పుడు మళ్ళీ మేము ఎండ ఎక్కడ అనుకోవాలి. ఇవ్వండి జంబూ జూకి వెళ్ళే టైం లేదు, జైమా వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళే కూడా టైం లేదు. ఉన్న తక్కువ టైంలో లదాఖ్ సర్క్యూట్ కంప్లీట్ చేసిన ప్లాన్. రోడ్ మాత్రం ఇంతవరకు అయితే బాగుంది. ముందు చూద్దాం. ఇక్కడ మీకు కనబడేది ఐఐటి జమ్మూలో కట్టిన ఐఐటి. మంచి కొండల మీద ఉంది. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు చదువుతున్నప్పుడు ఇలాంటి ఐఐటిలో ఇలా కొండలపైన జమ్మూ లాంటి ప్లేస్ అండ్ శ్రీనగర్ దగ్గరలో చదువుకుంటే ఎంత బాగుంటుంది. ఆ 4 years ఇంజనీరింగ్ అంటేనే ఒక నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్. దాంతోపాటు ఇలాంటి ప్లేసెస్ చదివితే మాత్రం ఆ మజానే వేరు. అందుకే ఇనీషియల్గా ఇంటర్ ఆ ఏజ్లో మన గట్టి చదివితే ఇలాంటి సీట్లు కొట్టచ్చు, లేకపోతే మాలా రోడ్ల మీద తిరగాలి. కామెడీ చేస్తున్నా. బై గాడ్ గ్రేస్ పర్లేదు, మేము కూడా ఒక మిడిల్ క్లాస్ మంచి పొజిషన్లో ఉన్నాం. బాగుందబ్బా, జమ్మూ అయితే మంచిగా అనిపిస్తుంది. చూద్దాం ముందుకు ఎలా ఉందో. కొండలు మొత్తం మబ్బుతో కప్పబడ్డాయి. రోడ్స్ ఆర్ లిటరలీ అమేజింగ్, జబర్దస్త్ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు కొండల పైన నీట్గా ఉంటాయని చెప్పి. కట్రాకి వెళ్తూనే ఉన్నాం. మంచి రోడ్డు కానీ ఎండ మాత్రం గట్టిగా ఉంది ఇక్కడ. ఇదిగోండి బ్రిడ్జ్, మొత్తం రాళ్ళ కొండలు ఇవన్నీ. రాళ్ళను తొలిచి ఇలా పెద్ద పెద్ద రోడ్లు కడుతున్నారు దారంతా కూడా. ఈ వైష్ణోదేవి టెంపుల్ ఉందని చెప్పి రోడ్లని బాగా ఎక్స్పాండ్ చేశారు. నైస్ టు సీ దిస్. బైకర్ మాత్రం కొట్టుకొని వెళ్ళిపోయారు ఇద్దరు ఇంతకుముందే. పెద్ద సూపర్ బైక్స్. మన గ్యాంగ్లో కూడా సూపర్ బైక్ ఉంది, Z900. మన జర్నీలో ఫస్ట్ టన్నెల్, చాలా చిన్న టన్నెల్. మధ్యలో ఒక టోల్ గేట్ వచ్చింది. మనల్ని ఆపే మగాడే లేడు. బైకర్స్ కదా మనం, ₹1 కట్టకుండా వెళ్ళిపోవడమే. ఫస్ట్ టన్నెల్. మన బైక్తో ఇలాంటి కొండల పైన జమ్మూ శ్రీనగర్ నడిపించడం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్స్ టు మై వైఫ్, మై మదర్ ఫర్ గివింగ్ మీ పర్మిషన్ టు గో హియర్. ఇంగ్లీష్ వద్దు. ఎస్, మా భార్యకి మా అమ్మగారికి ధన్యవాదములు మాకు ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. ఆహా, తెలుగు ఎంత స్వచ్ఛంగా ఉంది ఇంగ్లీష్ కంటే కూడా. టన్నెల్ నెంబర్ 2 వేసుకో. కొత్తలో మా ఊపు అమేజింగ్ ఉంది. మంచి ఊపులో లాగ్ చేస్తున్నాము. ముందుకెలా చూద్దాం ఎట్లుంటుందో. టన్నెల్ నెంబర్ 3. ఇది కొంచెం పెద్దగా ఉన్నది. 3 పక్కనే 4 కూడా ఉన్నది. ఒరే బాబరే, మా సూపర్ బైక్ వెళ్ళిపోతున్నాడు, మా డామినార్ వెళ్ళిపోతున్నాడు. ముందు కార్లు ఉన్నాయి. నాకు రిస్క్ చేయాలని లేదు. 3వ టన్నెల్ దాటేసినాం. 4వ టన్నెల్ కామాన్. బాగా మంచి అమేజింగ్ ఉంది. బ్లాగ్ చూస్తున్నా, మీకెలా ఉందో తెలియదు. అంటే రైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. రైట్ స్టార్ట్ కాగానే దాని టన్నెల్ వెంటనే రావడం, ఘాట్స్ వెంటనే రావడం. అంటే నేను నడిపించిన ఒక 3-4 కిలోమీటర్కి ఘాట్ వచ్చేసింది. కాబట్టి జబర్దస్త్ ఉంది మా రైడు. మన ముందు శ్రీధర్, లివ్ విత్ శ్రీ. ఇనీషియల్గానే ట్రిప్ జబర్దస్త్ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాక ఉంటుంది. మంచి వ్యూస్. లదాఖ్ మీద చాలాసార్లు చూసే ఉంటారు. ఒక్కొక్కరు చూపించే విధానం ఒక్కలా ఉంటుంది. అంతే, చూడండి, ఆనందించండి.
ఇక నేను ఫ్యూచర్లో ముసలినా చూసుకుంటే కూడా నాకు ఆనందం అనిపించాలి. అరే ఇవన్నీ నేను తిరిగినారా అని చెప్పి మా పిల్లలు చూపిస్తా, చూడండి ఇట్లా తిరగండి, మంచి చదువుకోండి, చదువుకున్న తర్వాత హ్యాపీగా తిరగవచ్చు అని చెప్పేసి. మెమరీస్, కలెక్టింగ్ మెమరీస్ అండ్ ప్రెజెంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్. కట్రా వైష్ణోదేవి టెంపుల్కి ఇక్కడ నుంచి డైవర్జన్ ఉంది. శ్రీనగర్కి రైట్, ఇక్కడ నుంచి లే 677 కిలోమీటర్స్, శ్రీనగర్ 220, ఉదంపూర్ 38. కొంచెం ముందుకెళ్ళి ఇంకా లంచ్ బ్రేక్ ఆగుదాం. ఇక్కడ లంచ్ బ్రేక్, శర్మ వైష్ణవ్ ధాబా. దారంతా కూడా చాలా దాబాలన్నీ ఆగుండే, దాబాలన్నీ బ్లాక్ చేస్తాయి. చిన్న దాబాలను ఆగుతున్నాం, తినేసి బయలుదేరుతాం. ఇక్కడ దాబాలో ఫుడ్ గిన్నె నిండా రాజ్మా ఇచ్చాడు, రోటీ, క్యాబేజ్, ఉల్లిగడ్డ, అన్నం. చూడడానికి అయితే ఎట్లుంది? ఓకే, టేస్ట్ చెప్పాలి. చూడడానికి టెంప్టింగ్ ఉంది, టేస్ట్ అదుర్స్ జబర్దస్త్ ఉంది. ఇది విజిట్ ఈ ఏరియాలో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడ్, మంచి ఆకలితో ఉన్నాం మేము కూడా, పొద్దున్న ఏం తినలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ముందు కనబడుతుంది ఉదంపూర్ సిటీ. జమ్మూకి కరెక్ట్గా 65 కిలోమీటర్ దూరం వచ్చాము. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అంతా. సాయంత్రం అయ్యే కొద్దీ ఎండ ఎక్కువ అవుతుంది. అదేందో విచిత్రం, 100 కిలోమీటర్ దాటితే మళ్ళీ చల్లగా అయిపోతుంది. ఈ జమ్మూ మాత్రం గట్టిగా ఉంది, వేడి. కొండలు ఎక్కువ ఉన్నా కానీ వేడి ఎక్కువ ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాంపూర్ దాటిన తర్వాత ఇంకా షిమ్లా నుంచి చండీగఢ్ వెళ్తున్నప్పుడు ఎలా అయితే వేడి ఉంటుందో ఆ విధమైన వేడి ఉంది ఏరియా అంతా కూడా. సిమ్ లేక ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ కాల్ ఒకటి ఉంది. కమ్యూనికేషన్ లేకపోతే ఎంత ప్రాబ్లమో అర్థమవుతుంది. మొబైల్ అలవాటైపోయి మొబైల్ లేకపోతే కొద్దిగా కష్టమైతే ఉంది. కానీ చూడండి, హెలికాప్టర్ ఆర్మీది. ముందు కనబడుతుంది ఉదంపూర్ సిటీ, ఉదంపూర్. ఇక్కడ టోల్ ప్లాజా. మేము సిమ్ గురించి చూస్తున్నాం, హైవేలో సిమ్ ఎక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఆగి డ్రింక్స్ బ్రేక్. ఉదంపూర్ దాటి ఒక 30 కిలోమీటర్ వచ్చినాం. ఈ ఊరి పేరు చెనాని. ముందు వస్తుంది చెనాని నాసిరి టన్నల్ వే లిమిటెడ్. చూద్దాం ఎంత లాంగ్ ఉందో. ఇది లాంగ్ ఉంది అనిపిస్తుంది నాకైతే. ఎండకి నిజంగా చిరాకు వస్తుంది. హైదరాబాద్ నుంచి ఎవరితో వస్తున్నారు లదాఖ్కి, నిజంగా వాళ్ళకి దండం. అంత ఈజీ కాదు ఇంత వేడిలో బండి నడపడం అంటే. మొత్తం పర్వతాలే. అటల్ టన్నల్ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. అటల్ టన్నల్ సేమ్ ఇలానే ఉంటుంది. 50 దాటదు అంటారు, మనం 60 వెళ్తున్నాం. ఎందుకు హారన్ కొడుతున్నాడు ఆయన? నా వ్యూ అంతా బ్లాక్ చేస్తున్నాడు ఈ లారీలు. ఈ దారి అంతా ఇట్లా ఉంది, లారీలు లారీలు లారీలు. మోర్ దెన్ 6 కిలోమీటర్స్ అయిపోయింది. లారీలు దాటి కొంచెం క్లియర్ చేసుకున్నాం మజా, కానీ కంటిన్యూ లారీస్ ఉన్నాయి, ముందుకు వెళ్ళనట్లేదు. నెక్స్ట్ లెవెల్ టన్నెల్. అటల్ టన్నెల్ తర్వాత నేను నడిపిస్తున్న సెకండ్ లార్జెస్ట్ టన్నెల్ ఇదే. అన్ఎక్స్పెక్టెడ్. ఈ టన్నెల్ లోపల 9+ కిలోమీటర్స్. ఇప్పుడు ఎగ్జిట్ బయటకు వచ్చాం. సూపర్ ఎక్స్పీరియన్స్. చెనాని టన్నెల్ ఒక్కసారి ఆగి చూపించేస్తాను మీకు పక్కన, మనకు గుర్తుంటుంది కదా మళ్ళా. ఇదే అది చెనాని నాసిరి టనల్ వే లిమిటెడ్. జబర్దస్త్ ఉంది ఎక్స్పీరియన్స్. శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2023 బోర్డు ఉంది ఇక్కడ. మేబీ ఇదే రూట్ ఏమో. రైట్, ఇప్పటికి మనం రైడ్ చేసింది 100 కిలోమీటర్లు, 100.4. ప్రతి రోడ్డు స్మూత్గా ఉండదు. టన్నల్ దాటగానే స్టార్ట్ అయింది రచ్చ. లాస్ట్ 1.5 కిలోమీటర్ నుంచి ఇలానే ఉంది. రోడ్ బ్లాక్స్, లారీలు, మట్టి, దుమ్ము. ఇది కథ. ఇక్కడ దాకా రోడ్ అయితే చాలా బాగుండే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బంది మొదలైంది. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. ఇట్లా టనల్ దాటగానే వెదర్ మారిపోయింది. కొంచెం చల్ల గాలి వీస్తుంది ఇక్కడ. అటుపక్క అంతా వేడి, ఉబ్బరం, చెమటలు. మాకు ఒక సిమ్ అయితే కావాలి ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఉంది ఒకటి. ఈ కొండల మధ్యలో 900 మెగావాట్ బగ్లిహార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఉంది ఒకటి. ఈ కింద వైపు టన్నెల్స్, కొండలు, ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. మొత్తం లారీల ట్రాఫిక్ ఇదంతా.
రంబన్ అనే ఊరికి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ట్రాఫిక్ అయితే ఘోరంగా జామ్ ఉంది. మొత్తం లారీస్ జామ్ చూడండి. అక్కడ ఎక్కడ దాకా జామ్ ఉంది. వెనకాల కూడా ఒక 3 కిలోమీటర్ జామ్ ఉంది. బైక్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రోడ్డు పక్క నుంచి సైడ్ నుంచి కొట్టుకొని వచ్చేస్తున్నాం. అదే కారు ఉంటే జస్ట్ ఇమాజిన్ ఘోరంగా ఇరుకుంటున్నాయి ట్రాఫిక్లో. మేబీ ఈ ఊరు దాటిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఫ్రీ అవ్వచ్చు. టైం ఇప్పుడు 5:35 ఉంది. వేడి మాత్రం గట్టిగా ఉంది. ఈ కొండల మీద కూడా ఎంత వేడి అర్థం కావట్లేదు ఏంటో. మొత్తం జామ్ ఉంది చూడండి. డస్ట్ మా బట్టలంతా డస్ట్ అయిపోయినాయి. ఏదో రోడ్ రిపేర్ అవుతున్నట్టు అనుకుంటున్నా. కింద వైపు చూసినట్లయితే ఫుల్ ఫోర్స్గా వాటర్ వెళ్తున్నాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో రిలీజ్ చేసిన వాటర్ అంతా కింద నుంచి వెళ్తున్నాయి. ఈ రోడ్ అయితే అస్సలు లేదు చూడండి. మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది విత్ ఇన్ టనల్. ఎండ మాత్రం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఈ టైంలో కూడా ఈ 5:40 అవుతున్న టైం, ఈ టైంలో కూడా చెమటలు కాల్చేస్తుంది. ఇది పరిస్థితి మామూలుగా లేదమ్మా ఈ రోడ్డు. ఓహో, నరకం నుంచి స్వర్గం కింద అనిపిస్తుంది. వచ్చేసింది హైవే. చాలా కొట్టిగా కొట్టు. ఈ లారీ వాడే ఫుల్ లేపిండు డస్ట్. నీ అవ్వ. ఆహా, ఒళ్ళంతా చెమట పట్టేసినాయి. గాలికి ప్రశాంతంగా ఉంది. ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది శ్రీనగర్ ఇక్కడ నుంచి. చీకటి అయిపోద్ది ఇక. లదాఖ్ దిస్ ఈజ్ లదాఖ్ అడ్వెంచర్. దుమ్ము చూడండి. అమ్మో, లదాఖ్ రాకముందే ఇంత అడ్వెంచర్ ఉంది ఇక్కడ. అంత రోడ్ కన్స్ట్రక్షన్. వెదర్ కంప్లీట్గా మారిపోయింది. చలి మొదలైంది. ఈ చలిలో టన్నెల్ చాలా ట్రాఫిక్ దాటాము. ఒక లాస్ట్ 2 కిలోమీటర్స్ ఫుల్ ఫ్రీ రోడ్డు కొట్టుకుంటూ వచ్చా. అంతలోనే ఈ టన్నెల్. చలి మొదలైంది. ఇంకా టైం 6:40. ఇంకొక 100 కిలోమీటర్ ఉంది శ్రీనగర్. అంటే 2 అవర్స్ పైన పట్టచ్చు చీకటి అయిపోతే వెళ్ళినప్పటికీ. చలి మొదలైంది కదా, ఇంకా రైడ్ మస్తు ఉంటుంది ఇప్పుడు. జిల్ జిగా అంట. మా ఊపులో వచ్చేసిండు శ్రీధర్. మళ్ళీ ట్రాఫిక్ జామ్ మొదలు. బైక్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నాము. బైక్స్ లేకపోతే కార్లలో వస్తే ఈ విధంగా ఘోరంగా ఇరుక్కుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ. అమ్మో, నమస్తే జమ్మూ, నమస్తే శ్రీనగర్. బైక్స్ ఉన్నాయి కాబట్టి ఎంత ట్రాఫిక్లో అయినా కానీ పక్క నుంచి కొట్టుకుంటూ వచ్చేస్తున్నాం మేము. కొంచెం సేవ్ అవుతున్నాం అంతే. ట్రాఫిక్ మాత్రం బీభత్సం ఏరియా అంతా కూడా. ఈ కొండల మీద ట్రాఫిక్ ఓన్లీ ఉత్తరాఖండ్ అనుకున్నా. ఉత్తరాఖండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది ఇంతగానం ట్రాఫిక్. హిమాచల్లో నాకు అంత ట్రాఫిక్ అనిపించలేదు. మనల్ని తప్ప మిగతా ఏరియాస్ అన్నీ కూడా ఫ్రీనే ఉండే. ఇక్కడ మాత్రం శ్రీనగర్లో ట్రాఫిక్ మొత్తం లారీస్. ఇంతగానో లారీస్ ఏం చేయకపోతే అర్థం కావట్లేదు. ఆల్ ట్రావెలర్స్. కార్లు ఆపి ఫోటో షూట్స్. చలో పిల్లల ఆనందం. మనం కానిద్దాం. ఈ ట్రాఫిక్ కూడా మీరేం చూస్తారు. కాశ్మీర్లోని బనిహాల్ దగ్గర ఆగినాం. ఇక్కడ ఒక పోస్ట్ పేడ్ కింద తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్. శ్రీనగర్ 95 కిలోమీటర్లు ఉంది. ఇదంతా చూడండి 4-వే హైవే, జబర్దస్త్ రోడ్డు. 95 కిలోమీటర్లు ఇట్లా ఉంటుందని చెప్పి నేను విన్నా. అంటే ఇక్కడ సిమ్ తీసుకుంటున్నప్పుడు ఆయన చెప్పాడు గండం బావులు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. కానీ గూగుల్ మాత్రం 2 అవర్స్ చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. ముందు ఒక టోల్ గేట్ ఉంది. సో ఇక్కడ నుంచి కనీసం రోడ్డు బాగుండాలి అనుకుంటున్నా. చలి మాత్రం మొదలైంది. పొద్దునంతా ఎండ, సాయంత్రం వరకు ఇప్పుడేమో చలి. మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్. ఇది బనిహాల్ టన్నెల్. బాబురే, లారీస్. ఇలాంటి టన్నెల్లో కాశ్మీర్ రోడ్లో మన బైక్ డామినార్ వేసుకెళ్తుంటే ఆ మజా నెక్స్ట్ లెవెల్. అంతే, కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్.
బనిహాల్ టన్నెల్. మనం సిమ్ తీసుకుంది బనిహాల్లోనే. హైవే బనిహాల్ నుంచి మొదలైపోయింది. ఎక్కడ దాకా ఉంటుందో చూద్దాం. ఇంతకుముందంతా నేను మర్చిపోయి ఈ గోప్రో మోడ్ని లీనియర్లో పెట్టాను. క్లిప్స్ అన్నీ దెబ్బ కొట్టినాయి. ఓకే, అడ్జస్ట్ అయిపోదాం. మెయిల్ కొలుపు రేపటి నుంచి అలా కాకుండా చూసుకుందాం. ఇప్పుడైతే ఈ బనిహాల్ టన్నెల్ని టైం ల్యాప్స్లో ఎంజాయ్ చేద్దాం. అయిపోయింది. టన్నెల్లో మజానే వేరుందా ఫీలింగ్. బయటికి రాగానే మీ దారి రహదారి అని చెప్పేసి టోల్ గేట్ మమ్మల్ని పంపించేస్తుంది. మనకి నో ఛార్జ్, ఫ్రీ అంతే. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇప్పుడు మనం ఉన్నది శ్రీనగర్లో. ఇక్కడ చేసేసరికి టైం 10 అయింది. బయట ఫుడ్ తిని ఇక్కడికి వచ్చేసరికి టైం 11:15 అయింది. ఎప్పుడైతే మనం బనిహాల్ దాటినామో, ఆ టన్నెల్ ఏదైతే ఉందో, టన్నెల్ దాటిన తర్వాత లైట్కి చినుకులు మొదలయ్యాయి. కెమెరా తీసి లోపల పడేసినాము. రోడ్ మాత్రం జబర్దస్త్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి కొండ ప్రాంతాల్లో అలాంటి రోడ్ ఉంటుందని చెప్పి. నాకైతే నిద్ర వస్తుంది. ఇలాంటి కొండ ప్రాంతాల్లో అలాంటి రోడ్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి 11:15 అయింది. ఈ రూమ్ తీసుకున్నాము. రూమ్ రెంట్ 2250. నలుగురం కలిసి 2 రూమ్స్ తీసుకున్నాం. 4500 రూపీస్. రూమ్ ఈ విధంగా ఉంది. రేపు నా డ్రీమ్ రైడ్ శ్రీనగర్ టు లే. టోటల్గా 440 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ 6 or 7 కల్లా బయలుదేరితే 12 hours, అంటే ఈవినింగ్ 6 or 7 కల్లా చేరుతాము. బ్యాగ్స్ అంతా కూడా ఈ చినుకుల వర్షం వల్ల కొంచెం బురద అయిపోయింది. ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీప్యాక్ చేసి, అంటే ఈ లాంగ్ జర్నీలో ఇబ్బంది కాకుండా రీప్యాక్ చేసుకొని పొద్దున్న మళ్ళీ గేరప్ అయ్యి బయలుదేరాలి. రేపు చలి బాగా ఉండబోతుంది కాబట్టి ప్రాపర్గా ముందే బయలుదేరే ముందే అన్నీ ఏవైతే మనం వాడతామో రెగ్యులర్గా అవన్నీ ముందు పెట్టుకొని వాడని సామాన్ని కూడా బ్యాగ్లో గట్టి కట్టేసి బ్యాగ్కి ప్యాక్ చేసి పొద్దున్న బయలుదేరుతాము. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. రేపటి అడ్వెంచర్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. జై మా వైష్ణోదేవి. జై హింద్. पता है मुझे, मैं खुद यूट्यूबर हूँ. आपके कितने फॉलोअर? अरे बाप रे, हमको 100 लोग. कितने? नहीं, फॉलोअर कितना है? 100 लोग. बस? हाँ. क्यों? आपको 25 की. अरे बाप रे, जरा हमको भी सपोर्ट करो ना. फॉलोअर बढ़ा ना हमारा प्लीज. कोई बात नहीं. अरे बाप रे. आप हिंदू हो? लोकल यूट्यूबर. हाँ, लोकल हिंदू. कोई बात नहीं. आप झूठ हो. Not YouTube. we are in Srinagar.